ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి అని అంటే యెరికోను జయించాలి. కానీ యెరికో ప్రాకారములు కలిగిన పట్టణం, దాన్ని సులభంగా జయించడం సాధ్యం కాదు. కానీ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఆ యెరికో పట్టణము చుట్టూ నా నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ గట్టిగా స్తుతిస్తూ యెరికో గోడల చుట్టూ తిరగండి. ఏమవుతుందో మీకే తెలుస్తుంది. ఏమని చెప్పండి? వీరు దేవుణ్ణి మహిమపరుస్తూ గట్టిగా కేరింతలు కొడుతూ యెరికో పట్టణము గోడల చుట్టూ తిరిగినప్పుడు యెరికో పట్టణం అమాంతంగా గోడలు కూలిపోయినాయి. మీకు వ్యతిరేకంగా అడ్డంగా ఉన్నటువంటి ప్రతి గోడను నా ప్రభువు కూల్చేస్తాడు. ఎప్పుడో చెప్పండి, మనం ఎలుగెత్తి ప్రభువును స్తుతించినప్పుడు. ఎందుకంటే ఆయన స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు. రండి అందరం కలిసి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన దేవా, ఆశ్చర్య కార్యములు చేయువాడు. అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే అత్యున్నతుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పాదపీఠము దగ్గర మనం చేరి ఉన్నాం. రండి అందరం కలిసి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, అందరూ కలిసి హల్లెలూయా, 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 అందరూ కలిసి నరువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం,
జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం.